brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. నమ్మకం వమ్ము విశ్వాసఘాతుకం. ఎస్, సీరియస్గా నడుస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు ఎమోషనల్ డైలాగులు వినిపిస్తున్నాయి. సిట్ ఆఫీస్కి వెళ్ళి వాంగ్మూలాలిస్తోన్న నేతలు సరికొత్త పదాలు వాడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. నమ్మితే నట్టేట ముంచారు, కష్టపడి పనిచేస్తే మా మెడకే కత్తి పెట్టారు అంటూ బీఆర్ఎస్ నేతలపై బరాబర్ మాటల యుద్ధానికి దిగారు. ఇంతకీ ఎవరా నేతలు? ట్యాపింగ్ కేసులో వాళ్ళిచ్చిన వాంగ్మూలంలో ఏముంది? అసలు ట్యాపింగ్ కేసు ఎందాకొచ్చింది? సంవత్సర కాలంగా తెలంగాణ రాజకీయాల్ని షేక్ చేస్తున్న ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరింది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చాక దర్యాప్తును నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లిన సిట్ వరుసబెట్టి నేతలను విచారిస్తూ వాంగ్మూలాలు తీసుకుంటోంది. ఇప్పటికీ టీపీసీసీ చీఫ్ సహా ఓ 30 మందికి పైగా స్టేట్మెంట్లను రికార్డు చేసిన అధికారులు సోమవారం పలువురు కామారెడ్డి, పాలకుర్తి కాంగ్రెస్ నేతలను విచారించారు. సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, బిళ్ల సుధీర్ రెడ్డి సహా పలువురు నేతలు సిట్ ముందు హాజరై ట్యాపింగ్ కహానీపై క్లారిటీ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ కామారెడ్డిలో ఓడిపోవడానికి కారణం ముమ్మాటికి ఫోన్ ట్యాపింగే అంటున్నారు అప్పటి కామారెడ్డి ఇన్ఛార్జ్ సింగిరెడ్డి హర్షవర్ధన్. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 16 రోజుల పాటు తమ ఫోన్ను ట్యాప్ చేశారని నిప్పులు చెరిగారు. పోలీసులు సైతం మఫ్టీలో వెంబడించారని, తమ స్ట్రాటజీలు తెలుసుకొని ఓడించారని మండిపడ్డారు. అధికారులు సైతం బాధ్యత మరిచి కారు పార్టీ నేతలకు కొమ్ము కాయడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి రేవంత్ రెడ్డి గారి ఓటమికి ఈ యొక్క ఫోన్ ట్యాపింగే కామారెడ్డిలో కారణం అనేది నిక్కచ్చిగా చెప్పగలుగుతాం. మాకు ఎన్నికలకు ఎప్పుడు 16 రోజుల ముందున్నాం, అంతకుముందు నుంచి కూడా ఉందనేది మాకు తెలుసు. 5 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు చేస్తున్నారనేది. కానీ ఎప్పుడైతే మేము కామారెడ్డి ఎన్నికల్లో పాల్గొన్నామో అప్పటి నుంచి 16 రోజులు మాకు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మా వెనుకనే మనుషులను కూడా పెట్టారు. మాకు కూడా తెలుసు, మా వెనుక మంచి మఫ్తీలో పోలీసులను పెట్టి మా వెంబడి దింపాడు. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేత బిళ్ల సుధీర్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ తమ ఫోన్లోనే ట్యాప్ చేయించారంటూ ఆవేదన చెందారు. విశ్వాసంగా పనిచేస్తే వెన్నుపోటు పొడిచారంటూ ఫైర్ అయ్యారు. ఎర్రబెల్లి లాంటి వ్యక్తి దేశంలో ఎక్కడా ఉండరంటూ మనసులో ఉన్న కోపాన్నంతా బయటకు తీశారు. ఎలాగో ఓడిపోతా అని తెలిసి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయనతోటే పనిచేసుకుంటూ ఆయనకే ప్రధాన అనుచరుడిగా, ఆయనకు ప్రధాన మద్దతుదారుగా ఉన్న నా ఫోనే ట్యాప్ చేయించిండు. ఎర్రబెల్లి దయాకర్ రావు అంత మూర్ఖుడు, నీచుడు ఈ 119 నియోజకవర్గాలలో లేడు. ఆయన కోసం కష్టపడి పనిచేసిన నా ఫోనే ట్యాపింగ్ చేసిండు. ట్యాపింగ్ కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలను సైతం పిలుస్తోంది సిట్. అందులో భాగంగానే ఎంపీ ఈటెల రాజేందర్కు నోటీసులు పంపారు. దీంతో ఆయన ఇవాళ సిట్ కార్యాలయానికి వెళ్లి వాంగ్మూలం ఇవ్వనున్నారు. మరి సిట్ ఆయన్ను ఏం అడుగుతుంది, ఆయనేం చెబుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరై కీలక డాక్యుమెంట్లు సిట్కు సమర్పించిన ప్రణీత్ రావు కీలక విషయాలు వెల్లడించారు. A1 ప్రభాకర్ రావు చెబితేనే హార్డ్ డిస్కులు ధ్వంసం చేశానని అన్నారు. ఆయనేం చెబితే అది తూచా తప్పకుండా పాటించాను అనడంతో అసలు కేసులో నెక్స్ట్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే ప్రభాకర్ రావును సైతం రోజుల కొద్దీ విచారించడం, కీలక నేతల వాంగ్మూలాలను సైతం రికార్డ్ చేస్తున్న సిట్ ఏం తేల్చబోతుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది.